నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 4th క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ నుండి టోటల్ లెసన్ సంబంధించిన కంటెంట్ మొత్తం ఒకే వీడియోలో అయితే చూసేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్, షేర్, కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ అనేవి చాలా విలువైనవి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కేవలం 30 రూపీస్కే మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఈ పీడిఎఫ్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే అమౌంట్ పంపించిన వెంటనే మీకు ఈ పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. 4th క్లాస్ తెలుగు టోటల్ లెసన్స్ పాఠం ఇతివృత్తం ప్రక్రియ. ఇక్కడ స్టార్టింగ్లోనే ప్రక్రియ ఇతివృత్తం ఇచ్చేసాను. ఇంకా లెసన్కి ప్రక్రియ ఏంటి, ఈ లెసన్ ఇతివృత్తం ఏంటి, గాంధీ మహాత్ముడి యొక్క ప్రక్రియ ఏంటి, గాంధీ మహాత్ముడి యొక్క ఇతివృత్తం ఏంటి అలా మెన్షన్ చేయను. స్టార్టింగ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీరు ఇలా చదువుకుంటే సరిపోతుంది. ప్రతి బిట్టు కూడా పేజీ నెంబర్ ఉంటుంది చూడండి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు అనే గాంధీ మహాత్ముడు సంసిద్ధత పాఠం యొక్క రచయిత బసవరాజు అప్పారావు. ఈయన యొక్క కవిపరిచయం చూసుకున్నట్లయితే భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే స్వరాజ్యం, సొంత పాలన, ప్రణవం, ఓంకారం, మోక్షం, విడుపు, విముక్తి, అధర్మం, అన్యాయం లేదా ధర్మం కానిది, కంపించుట, వణుకుట, స్వస్తి, శుభం. తేనెల తోటల మాటలతో గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన యొక్క కవిపరిచయం చూసుకున్నట్లయితే కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి లలిత గీతకర్త. ఆకాశవాణిలో పనిచేశారు. తెలివైన దుప్పి అనే ఈ మాసపు కథను ఎక్కడి నుండి గ్రహించారు? జాతక కథ. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేయ కథ తెలివైన దుప్పి. దుప్పిగా జన్మించింది ఎవరు? బోధిసత్వుడు. నీ అలవాటు మార్చుకున్నావా అని ఎవరిని ప్రశ్నించారు? దుప్పి చెట్టును ప్రశ్నించింది. ఢిల్లీ సుల్తాన్ను తన సామంతరాజులందరినీ పిలిపించి వాటికి సమాధానాలు చెప్పమని వేసిన ప్రశ్నల సంఖ్య 2. సుల్తాన్ వేసిన 2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వ్యక్తి విదూషకుడు లేదా గోపాల్ లేదా ఆశయగాడు. ఈ 3 పేర్లు కలిగిన వ్యక్తి ఒకరేనండి. అయితే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఈ పదమేనవ్వచ్చు, ఇదేనవ్వచ్చు. సో అందుకనే ఇక్కడ 3 కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్, నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను, మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి. ఈ మాటలు ఎవరితో అన్నారు? సుల్తాను విదూషకుడితో అన్నారు. గోపాల్ రాట్నాల వాళ్ళ చేత వడికించిన దారం ఎన్ని బండ్లకు సరిపోయింది? 16 బండ్లకు. సుల్తాన్ అడిగిన 2వ ప్రశ్నకు సమాధానంగా గోపాల్ కొన్న గొర్రెల సంఖ్య 25. నెక్స్ట్, అర్థాలు. దర్బారు, రాజసభ, విదూషకుడు, ఆస్యగాడు, సామంతులు, రాజు కింద ఉండే రాజులు. చూడగంటి అనే గేయ రచయిత తాళ్లపాక అన్నమయ్య. ఈయన యొక్క కవిపరిచయం చూసుకున్నట్లయితే పద కవితా పితామహులు. 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి. విందు పాఠంలో సూర్యుడు, చంద్రుడు, వాయువుని తల్లి నక్షత్రము. విందు పాఠంలో సూర్యుడు, చంద్రుడు, వాయువుని యొక్క తల్లి ఎవరంటే నక్షత్రము. నిన్ను అందరూ ప్రశంసిస్తారు, నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు అని చుక్క తల్లి ఎవరిని దీవించింది? విందు పాఠంలో చంద్రుణ్ణి దీవించింది. చుక్క తల్లి ఎవరిని శపించింది? సూర్యుణ్ణి, వాయువును శపించింది. విందు పాఠ్యభాగ రచయిత సుధం రామ్మోహన్. కవి పరిచయం పత్రికా రచయిత. పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్,
దేశమును ప్రేమించమన్న పాఠ్యభాగ రచయిత గురజాడ వెంకట అప్పారావు. ఈయన యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు, యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు, అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైన రచన. సొంత లాభం కొంత మానుకో పొరుగువాడికి తోడుపడవోయ్ అను పద్యకర్త గురజాడ వెంకటప్పారావు. చట్టా పట్టాలు పట్టుకొని అన్నదమ్ముల వలెను జాతులు దేశస్థులంతా నడువవలెనోయ్, మతములన్నీ మెలగవలెనోయ్. వీటి యొక్క అంటే పై పద్యపాదాలను క్రమంగా అమర్చండి అంటే ఇక్కడ చూడండి, చట్టా పట్టాలు కట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ములు వలెనే జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. ఇది సరైన క్రమం. ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చాను చూడండి. నెక్స్ట్, వట్టి ఏమీ లేని, కద్దు కలదు ఉన్నది, దేశాభిమానం దేశం మీద ప్రేమ, చట్టా పట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనటం, తోడుపడు సహాయపడు. క్రింది వాటిలో ప్రాసపదాలు ప్రేమించుమన్నా పెంచుమన్నా, తలపెట్టవోయి చూపవోయి, పాటుపడవోయ్ తోడుపడవోయ్. శివాజీ తండ్రి శంభోజీ. శివాజీని చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? బీజాపూర్ సుల్తాన్ కొలువుకు. నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను. ఇక్కడ నేను అంటే ఎవరు? శివాజీ. చిన్నపిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు. ఈ మాటలు ఎవరితో అన్నారు? చిన్నపిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు. ఈ మాటలు ఎవరితో అన్నారు అంటే మురారి దంపతులు బీజాపూర్ సుల్తాన్తో అన్నారనమాట. తిండి కలిగితే కండ కలదోయ్, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగు వారికి తోడుపడబోయ్, చట్టా పట్టాలు పట్టుకొని. నెక్స్ట్, గుణింత పదం మంచి, ద్విత్వాక్షర పదం ఒట్టి, సంయుక్తాక్షర పదం పొంగి పొరులే. ఇక్కడ చూడండి, ఏకవచనాలు బహువచనాలు ఇచ్చారు. సో మీకు ఇవి డైరెక్ట్గా మరలా నేను చదవటం టైం వేస్ట్ అవుతుంది కదా. ఏకవచనం అంటే సింగిల్ వర్డ్, బహువచనం అంటే ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ ఉన్న పదాలను బహువచనాలు అంటారు. మాటలు, సో అలా అనమాట. చెట్లు. సో అందరికీ తెలిసిన విషయమే. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేనో మనుషోయ్. గేయ పాదం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? స్వీయ రచన. దేశమును ప్రేమించుమన్న పాఠ్యభాగానికి సంబంధించి క్రింది వానిలో ఏ నినాదం సరైనది? దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి. ఇది కరెక్ట్ అయిన నినాదం. మాటల కన్నా చేతులు మిన్న, ఇది డాష్ నినాదం. జాతీయ గీతం రాసినవారు ఎవరు? ఈ వాక్యం ప్రశ్నార్థక వాక్యం. ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు. దీన్ని ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు లాంటి పదాలను కూడా ఉపయోగిస్తాం. ఇలాంటి ప్రశ్నార్థక పదాలు, ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. తెలుగు తల్లి గేయ రచయిత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు విమర్శకుడు, కవి. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనలో సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి. కందిరేగ కిటుకు కథలో మరొకరు సుఖంగా ఉండటం, హాయిగా నవ్వుకోవడం ఎవరికి గిట్టదు? ఏనుగుకు. కందిరేగ కిటుకు అనే మాసపు కథ రచయిత రావూరి భరద్వాజ. ఈయన యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరం వంటి 37 కవితా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి, నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం,
కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. వీటికి కోర్స్ కూడా పెట్టానండి. 3rd క్లాస్ తెలుగు కవులు మొత్తానికి ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. పరివర్తన అనే పాఠ్యభాగ రచయిత వెంకట పార్వతీశ కవులు, బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. ఫస్ట్ బాలాంత్రపు వెంకట్రావు యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే జననం మరణం ఇవనేవి తెలుగులో ఎప్పుడు అడగరండి, మీరు ఇవి చదవడం అవసరం లేదు, ఇక్కడ జస్ట్ మీకు మెన్షన్ చేసేసాను. తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహ తండ్రి. జన్మస్థలం మల్లాము, తూర్పుగోదావరి జిల్లా. ఓలేటి పార్వతీశం యొక్క జననం, ఇది కూడా జననం అవసరం లేదు కాబట్టి తల్లిదండ్రులు చూద్దాము. వెంకమ్మ అచ్యుతారామయ్య. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు వరుస క్రమం. పరివర్తన పాఠంలో రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు వరుస క్రమం చూసుకున్నట్లయితే ఫస్ట్ కాకి, తర్వాత తుమ్మెద, తర్వాత చీమ. కాకి చీమ రాబోయే ఏ కాలం కోసం భయపడుతున్నాయి? వానకాలం కోసం. పరివర్తన మార్పు, చిందర వందర, క్రమ పద్ధతిలో లేకపోవటం. ఆహ్లాదంగా, సంతోషంగా, ఆసక్తిగా, ఇష్టంగా, ఆత్మీయంగా, ప్రేమగా, చిన్నబుచ్చుకొను, నిరాశపడు. ఆత్రంగా అనే పదానికి అర్థం ఆటోపం, సంరంభం, హడావడి. జతపరిచినట్లయితే చకచక నడవడం, గలగల సెలయేరు, వలవల ఏడవడం, పకపక నవ్వడం, టపటప వాన చినుకులు. క్రింది పదాలను చదవండి, వేరుగా ఉన్న వాటి కింద గీత గీయండి. కాకి, కోయిల, పిచ్చుక ఇవి పక్షి జాతికి చెందినవి. పాము అనేది వేరుగా ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. అలాగే బొద్దింక, చీమ, ఈగ. ఏనుగు అనేది జంతు జాతికి చెందింది. అలాగే కుక్క, పిల్లి, గేదె. దోమ అనేది ఇది వీటిలోకి చేరదు, సో అందుకే ఇది వేరుగా ఉంది. టమాటా, బెండకాయ, పొట్లకాయ ఇవి వెజిటేబుల్స్, ఇవేమో ఫ్లవర్స్ కాబట్టి ఇది వేరుగా ఉన్న పదం. నెక్స్ట్, పడవ నడపబోయి, పోల పడవ నడపబోయి అను గేయ రచయిత ఎవరు అంటే వింజమూరి శివరామరావు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోర్కి కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు కళా ప్రపూర్ణ. ఉపాయం అనే ఈ మాసపు కథను ఎక్కడి నుండి గ్రహించారు? ఇతిహాసం, మహాభారతం. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడటం మా పూర్వజన్మ సుకృతం. ఈ మాటలు ఎవరితో అన్నారు? భీష్ముడు ద్రోణాచార్యుడితో అన్నారు. ద్రోణుడు విలువిద్య నేర్పించడానికి అంగీకరించగానే పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేసింది ఎవరు? అర్జునుడు. సత్యమహిమ గేయ రచయిత అవధాని రమేష్. అవధాని రమేష్ ఈ కాలం 20వ శతాబ్దం. శతాబ్దాలు మరలా అడుగుతారు, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జనగూళ్ళ నుండి తీసుకోబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కథలు, మహిమ, గొప్పతనం, అకలంక, మచ్చలేని, చెడు గుణాలు లేనట్టి, చరితుండు, చరిత్ర కలవాడు, ప్రవర్తన కలవాడు, సత్యవ్రతంబు, ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం, నిత్యంబు, ఎల్లప్పుడు, గతి, జీవితం గడిచే విధానం, తిన్నులు చూచి, ఎదురు చూసి, మోము, ముఖం, తత్తరం, గాబరా, ఆర్తి, దుఃఖం, కని, చూసి, దీనత, దారిద్ర్యం. కరుణ, దయ, జాలి, మిరుమిట్లు, మెరుగులు, తిలకించి, చూసి, మది, మనసు, బుద్ధి, మొగంబు, ముఖం, మిసిమి, నూతన కాంతి, బహుమానం, కానుక, వన్నె, అందం, రంగు, చెన్ను, అందం. నా ముద్దు బిడ్డల అనుచు తెన్నులు చూచి, మోమెట్లు కనుగొందు, కనులొప్ప చెప్పేటి అను గేయ కథ పాదాల సరైన క్రమం. అనుచు తెన్నులు చూచి,
కన్నులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు. ఇది సరైన క్రమం. ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఏకవచనం బహువచనం. చెట్టు చెట్లు, బహుమానం బహుమానాలు, పిల్లవాడు పిల్లవాళ్ళు, దేవత దేవతలు, నది నదులు. నిత్యము ఎల్లప్పుడు, పేదవాడు డబ్బు లేనివాడు, పల్లెటూరు చిన్న గ్రామం, మోము ముఖము, తిలకించి చూసి లేదా వీక్షించి. ఏదైనా వాక్యంలో వెళ్ళారు, కోసారు, తెచ్చారు, ఇచ్చారు లాంటి పదాలు పనులు జరగడాన్ని తెలియజేస్తాయి. అలాంటి పదాలను క్రియాపదాలు అంటారు. కన్నడ గేయం అనే గేయానికి మూలం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం. ఏ కాలుది నేరం అనే ఈ మాసపు కథ ఎక్కడి నుండి గ్రహించారు? మర్యాద రామన్న కథలు. నలుగురు అన్నదమ్ములు ఏ వ్యాపారం చేస్తున్నారు? ఏ కాలుది నేరం కథలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. అయితే వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారంటే దూది వ్యాపారం చేస్తున్నారు. నలుగురు అన్నదమ్ములు పెంచుకుంటున్న జంతువు పిల్లి. నలుగురు అన్నదమ్ములు తీర్పు కోసం ఎవరి వద్దకు వెళ్ళారు అంటే రామన్న వద్దకు వెళ్ళారు. ధనుస్సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం. దీనినే ధనుర్మాసం అని కూడా అంటారు. పశువుల పండుగగా పిలువబడేది కనుమ పండుగ. ఏ ముగ్గు 12 నెలలు సూచించే 12 ద్వారాల ముగ్గు? రథం ముగ్గు. పద్మం తామర పువ్వు. విశిష్టత గొప్పతనం లేదా ప్రత్యేకత. సంభరం సంతోషం. ధనుస్సు విల్లు. రాశి నక్షత్రాల గుంపు. కలశం చిన్న కుండ లేదా చెంబు. గొబ్బిల్లు ముగ్గుపై పసుపు కుంకాలు. పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు. అయనం గమనం. జానపద కళాకారులకు గ్రామస్తులు ఏమి బహుకరిస్తారు? ధాన్యం, కూరగాయలు, బట్టలు, డబ్బులు. రంజాన్ పండుగకు మరొక పేరు ఈద్ లేదా ఈద్ ఉల్ ఫితర్. ముస్లింలు సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. అయితే దీన్ని ఏమంటారు? సహరీ. ముస్లింలు సూర్యాస్తమం తర్వాత ఉపవాస దీక్ష విరమించుకోవటాన్ని ఏమంటారు? ఇఫ్తార్. ముస్లింలు సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటాన్ని ఏమంటారు? జకాత్. సవ్వాల్ నెల ఎప్పుడు మొదలవుతుంది? రంజాన్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో మొదలవుతుంది. మట్టి మన్ను. తల శిరస్సు శిరము. తల వంపులు పేరు పోగొట్టడం. తలసరి ఒక్కొక్కరి. తల పండిన అనుభవం కలిగిన. తలలో నాలుక అందరికీ గుర్తుండటం. తల దూర్చటం సంబంధం లేని విషయాలలో కలుగు చేసుకోవడం. ఒక వాక్యంలో నామవాచకం, రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు. వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది. విశేషణ పదాలు చక్కని, మంచి, పెద్ద, తెలివైన, చురుకైన. నకిలీ కన్ను అనే ఈ మాసపు కథను ఎక్కడి నుండి గ్రహించారు? నసీరుద్దీన్ కథల నుండి గ్రహించారు. ధనికుడి లోభం దరిద్రుడి దానం సామెత. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అయితే ఇవన్నీ పోయమ్స్ ఉంటాయి. ఇవి చదివితే టైం వేస్ట్ అవుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి. పోయం ఎవరు రాశారంటే వేమన. పుత్రోత్సవం. తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనలా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఇది బద్దెన. సో ఇవన్నీ నేను చదువుతూ టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ లైన్గా ఉంటాయి, చూసుకోండి. నేను మొత్తం 9 అన్నమాట. ఇక్కడ చూద్దాం. పద్యరత్నాలు శతక కవులు. అంటే పద్యరత్నాలు ఎవరు రాశారు అనే పాఠాన్ని ఎవరు రాశారంటే శతక కవులు రాశారు. నెక్స్ట్ అర్థాలు చూద్దాము. లెస్స మిక్కిలి ఎక్కువగా, బాగుగా. తెరువరి బాటసారి. పుత్రోత్సాహము కొడుకు పుట్టిన సంతోషం. జన్మించినప్పుడే పుట్టినప్పుడే. పొందురా పొందుతాడు. జనులు ప్రజలు.
అంటే ఆ పోయమ్స్ కింద మీనింగ్స్ ఉంటాయి, అవి మీకు ఇక్కడ ఎలా ఇచ్చాను. కనుగొని గుర్తించి పరులు ఇతరులు, గోవులు ఆవులు, పరహితము ఇతరులకు మేలు, పరమార్థము నిజమైన ప్రయోజనం, బలవంతుడు బలం కలవాడు, పలువురు చాలామంది, సర్పము పాము, నిగ్రహించు ఎదిరించి, పలుకుట మాట్లాడటం, కురచ పొట్టి, ఆది మొదలు. తనరు వర్ధిల్లు, దినపూర్వ ఉదయకాల ఛాయ నీడ, కుజన చెడ్డవారి, సజ్జనుల మంచివారి, మైత్రి స్నేహం, చెలిమి స్నేహం, ఎగతాళి వెటకారము లేదా వేళాకోళం, సరసం ఇష్టం, విరసం అనిష్టం. మానవత్వం మనిషికుండే సహజ గుణం, పరమార్థం గొప్పదైన అర్థం గొప్పతనం, బంధనములు కట్లు, లేమి పేదరికం, జీవధనం ప్రాణం, మానధనులు మానమే ధనంగా కలిగిన వారు లేదా పరువు కలిగిన వారు, బుద్ధి ఆలోచన ప్రధానము ముఖ్యము, దృఢము గట్టిది. మొత్తం ఒకే వీడియో చేయడం కొంచెం గొంతు కూడా పట్టేస్తుంది, వాయిస్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. నెక్స్ట్ తమాసా వాక్యాలను చదవండి, జవాబును కనిపెట్టండి. ఉదాహరణ, వడను తినే వడ, జవాబు దవడ. రోజాలను పెట్టుకునే రోజాలు సరోజ, జనాలు తినే జనం భోజనం, ఖండాలు దేశాలు లేని పటం కపటం, ప్రేమను పంచే కారం మమకారం, తాగలేని పాలు పాపాలు. జరిగిన పని పాడింది, జరుగుతున్న పని పాడుతుంది, జరగబోయే పని పాడబోతుంది. పాడింది వెళ్ళాం వంటి పదాలు జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తున్నాయి. ఇలా జరిగిపోయిన పనిని తెలిపే దాన్ని భూతకాలం అంటారు. ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది వంటి పదాలు జరుగుతున్న పనిని గూర్చి తెలియజేస్తున్నాయి. ఇలా జరుగుతూ ఉన్న పనిని తెలిపేదాన్ని వర్తమాన కాలం అంటారు. తెస్తాడు, వెళ్తుంది వంటి పదాలు జరగబోయే పనిని తెలియజేస్తున్నాయి. ఇలా జరగబోయే పనిని గురించి తెలిపేదాన్ని భవిష్యత్ కాలం అంటారు. వీరగంధం గేయ రచయిత త్రిపురనేని రామస్వామి. కవి పరిచయం: ఈయన హేతువాద రచయిత, ఈయన కవిరాజు బిరుదును పొందారు. ఈయన సూత పురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు. పేను నల్లి అనే ఈ మాసపు కథను ఎక్కడి నుండి గ్రహించారు అంటే నీతి చంద్రిక. పేను నల్లికి అతిథి మర్యాదలు చేసింది. బారిస్టర్ పార్వతీశం పాఠ్య రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈయన ఇతర రచనలు. కాపుర స్థలం, నివాసం ఉండే చోటు. 5వ ఫారము, 10వ తరగతి. హితోపదేశం, మేలు చేసే మాట చెప్పడం. బారిస్టరు, ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు. సామగ్రి, సామాన్లు, వస్తువులు. దంతధావనము, పళ్ళు తోముకోవడం. కచ్చికలు, కాల్చిన పిడకలు. అంగవస్త్రం, తువ్వాలు. చాదు, పిండితో తయారు చేసిన బొట్టు. దేశవాళి దువ్వెన, చెక్కతో చేసిన దువ్వెన. గార్డు, కాపలా వ్యక్తి. ప్రాధేయపడితే, బతిమాలితే. చెన్నపట్నం, మద్రాసు, చెన్నై. దొర, తెల్లజాతి పురుషుడు. దొరసాని, తెల్లజాతి స్త్రీ. బస, తాత్కాలిక నివాసం. బంట్రోతు, సేవకుడు. స్టీమరు, ఆవిరితో నడిచే పెద్ద నావ. అంతరిక్ష మార్గం, ఆకాశం వైపు. కంటిన్యూస్గా చదివితే బోర్ కొడుతుందా ఫ్రెండ్స్? తప్పదు, భరించేయండి. గుర్రానికి సుడులు మొదలైనవి చూడాలి. గాడిదకు సుడి అవసరం లేదు. గుర్రాన్ని కొనాలి, గాడిదను కొనక్కర్లేదు. గుర్రానికి జీను కావాలి, గాడిదకు అక్కర్లేదు. అశ్వానికి సంరక్షణ కావాలి, గార్ధబానికి రక్షణ అవసరం లేదు. హయానికి గుగ్గిళ్ళ దానా పెట్టాలి, గాడిదకి ఇవి అనవసరం. కనుక నేను గాడిదనే అధిరోహిస్తాను అన్నాడు గణపతి. గణపతి చిలకమర్తి. అశ్వం అంటే అర్థం గుర్రం. అశ్వానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే గుర్రం, హయం.
గాడిదకు మరొక పేరు గార్ధబం. కేకి అంటే నెమలి. నక్షత్రాలు మొత్తం 27. అవి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిరం, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ లేదా పూర్వ పల్గుని, ఉత్తర పల్గుని, అస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదాలని, వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాసులుగా మన పెద్దలు విభజించారు. అవి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. అశ్విని ఉంటే అశ్వయుజ మాసం, కృత్తిక ఉంటే కార్తీక మాసం. ఇలా ఇవన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉన్నాయి. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమాన, చంద్రమాన ఆధారంగా పొందుపరిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు, నెలలు, రాసుల వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పుకున్నారు. అశ్విని కురిస్తే అంతా నష్టం, భరిణిలో చల్లిన నువ్వు చేను, కాయకు బరిగెడు గింజట. క్రియాపదాలను వాక్యాల్లో వాడినప్పుడు అవి 2 రకాలుగా పనిచేస్తాయి. వాక్యాన్ని పూర్తి చేయటం, వాక్యాన్ని పూర్తి చేయకపోవటం. సమాపక క్రియ వాక్యాలు, అసమాపక క్రియ వాక్యాలు. రవి ఇంటి పని చేశాడు, ఇది పూర్తయింది వాక్యము. పిల్లలు నడుస్తున్నారు, ఇది కూడా పూర్తయింది. లత పరీక్ష రాస్తుంది, ఇది కూడా సమాపక క్రియ, పూర్తయింది కాబట్టి సెంటెన్స్. ఇక్కడ అసమాపక క్రియలు చూసుకున్నట్లయితే రవి ఇంటి పని చేసి, ఇక్కడ కంప్లీట్ కాలేదు. పిల్లలు నడుస్తూ అంటే ఇక్కడ కూడా కంప్లీట్ కాలేదు. లత పరీక్ష రాసి, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో ఇవి అసమాపక క్రియ వాక్యాలు. చేశాడు, నడుస్తున్నారు, రాస్తుంది, నిద్రపోయాడు, మాట్లాడుతున్నారు, వస్తుంది. ఇవి వాక్యాన్ని పూర్తి చేయగలవు కనుక ఇవి సమాపక క్రియలు. చేసి, నడుస్తూ, రాసి ఇవి వాక్యాన్ని పూర్తి చేయలేవు కనుక ఇవి అసమాపక క్రియలు. ఏరువాక పాట అనే మాసపు పాట కవి బిరుదురాజు రామరాజు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేశారు. వీరి రచనలు తెలుగు జానపద, రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి. అత్యాస అనే ఈ మాసపు కథను ఎక్కడి నుండి గ్రహించారు? పంచతంత్ర కథ. రాజు కవి, పాఠ్యభాగ రచయిత గుర్రం జాషువా. ఈయన యొక్క పరిచయం చూసుకున్నట్లయితే ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లక్షణాలు. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ బిరుదులున్నాయి. పెరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన యొక్క రచనలు. శౌధం, భవనం, జన్మించటం, పుట్టటం, ప్రబలటం, ఎక్కువ కావటం, సుకవి, మంచి కవి, శతం, 100, 100, రాజదండం, రాజశాసనం, ధనమయం, ధనంతో నిండినది, రుచిమయం, కాంతితో నిండినది, గండ వితతిమయం, రాళ్లతో నిండినది, ఆత్మగౌరకాములు, గౌరవకాములు, తమ గౌరవాన్ని కోరుకునేవారు, ప్రస్తుతింతురు, పొగుడుతారు, సుధా, అమృతం, ఇహం, ఈ లోకం, పరం, పరలోకం, గగనం, ఆకాశం, తార, నక్షత్రం. జాషువా రాసిన గ్రంథం పేరు షానామా. పెరదౌసిని తన విజయ యాత్రలను గ్రంథంగా రచించమన్నది గజనీ మహమ్మద్. జాషువా ఎన్ని పద్యాలతో షానామా అనే గ్రంథం రచించాడు? 60,000. గ్రంథం రాయడానికి జాషువాకు పట్టిన కాలం 30 సంవత్సరములు. పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఇల్లు, నివాసం, గృహం.
ధనం, డబ్బు, విత్తము, కత్తి, ఖడ్గము, కరవాలం, ప్రపంచం, జగత్తు, విశ్వము, తార, చుక్క, నక్షత్రం. క్రింది పదాల ఆధారంగా చివర లం వచ్చే పదాలు రాయండి. రాసే సాధనం కలం, నీరు జలం, నాగలి హలం, రంధ్రం బెలం, సమయం కాలం, శక్తి బలం. 1000 ఏళ్ల కవినోయ్ మాసుప్పాట రచయిత అడవి బాపిరాజు. ఈయన యొక్క కవి పరిచయం చూసుకున్నట్లయితే కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఆయన రచనలో కొన్ని. దెబ్బకు దెబ్బ ఈ మాసపు కథను ఎక్కడి నుండి గ్రహించారు? నీతి కథలు. సో ఇది టీచర్ 4th క్లాస్ తెలుగు అయితే కంప్లీట్ అయింది. మధ్యలో నా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోతే మన్నించాలి, ఎందుకంటే కంటిన్యూస్గా వాయిస్ ఇవ్వటం కదా, సో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకనే ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అవుతూ ఉంటుంది. మీకు నోట్స్ రాసుకునేంత టైం లేకపోతే ఈ పీడిఎఫ్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే కేవలం 30 రూపీస్కే 4th, 3rd అనేవి మీకు పంపిస్తాం అనమాట. అంటే 4th 30 రూపీస్, 3rd తెలుగు 30 రూపీస్, మరలా 5th నుంచి 40 రూపీస్. సో ఇలా అనమాట, చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాం. మీరు మరలా టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మరలా దాన్ని అండర్లైన్ చేసుకొని అంత టైం మీకు లేదు కాబట్టి జస్ట్ ఈ పీడిఎఫ్ తీసుకొని ప్రింట్ తీసుకొని చదివేయండి డైరెక్ట్గా. అంత ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇచ్చానమాట. చాలామంది తీసుకున్నారు, వారిని అడిగిస్తే మీరు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేవి నాకు చాలా విలువైనవండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.